హాయ్ హలో టు ఎవ్రీవన్, నేను మీ తెలుగు అమ్మాయి శ్రేయాన్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి శ్రేయాన్ పుట్టెంటుకలు అనమాట. శ్రేయాన్కి పుట్టెంటుకలు అయితే మేము పెనుగొండలో చూపించినాము. ఎందుకంటే వీళ్ళ ఇళ్ళల్లో ఇంటెల్ దేవుడు అని ఉన్నారు, తెలుగు ఇళ్ళలో ఇంటెల్ దేవుడు అలా ఉంటారు కదా. వీళ్ళకి అలా ఏం లేదు, ఎవరైనా ఒకటే అంటే విగ్రహారాధన చేయరు కాబట్టి ఓన్లీ దేవుణ్ణి మనసులో తలుచుకుంటారంతే. చిన్నప్పుడు వాళ్ళ నాన్నకు కూడా పెనుగొండలోనే బాబా ఫక్రుద్దీన్ అని పేరు పెట్టి అక్కడే చేపించారనమాట. అందుకని చెప్పి తినకు శ్రేయాన్కి కూడా అక్కడే చేపిస్తున్నాము. శ్రేయాన్కి నేమ్ అయితే నా పేరు ప్లస్ వాళ్ళ నాన్న పేరు కలిసేలాగా పెట్టినాము. శ్రేయాన్ నేమ్ అయితే ఏమీ చూడలేదు, అదే పుట్టిన టైంని బట్టి అలా ఇలా చూసి అయితే ఏం పెట్టలేదు. మాకు ఇష్టమైంది, మాకు నచ్చినట్టు మేము పెట్టుకున్నాం నేమ్ శ్రేయాన్కి అయితే. పుట్టెంటుకలు అయితే అక్కడ పెనుగొండలో దర్గాలో అయితే తీపిచ్చాము. ముందు మేనమా 3 కత్తెలు ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ నా తమ్ముడు అయితే 3 వెంట్రుకలు కట్ చేశాడు. కుడిపక్క ఒక 3 సార్లు, ఎడమపక్క ఒక 2 సార్లు. అది లోపల దర్గాలో కట్ చేసినాము. తర్వాత బయటకు వచ్చిన తర్వాత తీసిన వెంట్రుకలు వచ్చి బావిలో, అదే పాల వెంట్రుకలు అంటారు కదా, అవి కాబట్టి వాటిని అక్కడ వేసేసి వచ్చినారనమాట. బావిలో దర్గా దగ్గర ఉంది, అది కూడా అక్కడ వేసేసి వచ్చినారు. షయాన్ అయితే కొంచెం కూడా ఏడ్చలేదండి. గుండు చేపించడం జస్ట్ 5 మినిట్స్లో చూస్తున్నారు కదా, ఇంత బాగా అసలు కదలలేదు, ఏం లేదు. చిన్న కాటు కానీ వెంట్రుకలు ఎక్కడైనా ఉండిపోవడం కానీ అలా అస్సలు అయితే లేదు. ఇంత బాగా మేమైతే మా ఎక్స్పెక్టేషన్స్ వేరే. ఫుల్ ఏడుస్తాడు, కూర్చోడు, బొమ్మలు తీసేబోల్లా, కుర్కురేలు తీసేబోల్లా, తినేదానికి ఇస్తే గొమ్మను కూర్చుంటాడేమో అట్లా అనుకున్నాము. కానీ షయాన్ అస్సలు ఆ రోజు అస్సలు ఏడ్చలేదు. ఆ రోజు క్లైమేట్ కూడా బాగాలేదనమాట, ఫుల్ వర్షం. అయినా కూడా వాడు అస్సలు ఏడ్చలేదు. బాగా కూర్చొని జస్ట్ ఒక 5 మినిట్స్లో వెంట్రుకలు అయితే తీపిచ్చేసుకున్నాడు. అది కూడా అమ్మ ఊళ్ళో కూర్చోబెడతారు కదా, మామూలు తెలుగు ఇళ్ళల్లో అయితే అలా లేకుండా అక్కడైతే మామ ఊళ్ళోనే కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి అదే వెంట్రుకలు తీసే వాళ్ళకి బ్యాళ్ళు, బియ్యము, కొబ్బరి, బెల్లము అవన్నీ కూడా ఇస్తారంట కదా, అవన్నీ కూడా అతనికి చేసి ప్లస్ డబ్బులు కూడా తీసుకున్నారు. గుండు చేసినందుకు ఎక్కువ జనాలు కూడా లేరు చేసేటప్పుడు. షయానే ఉండేది ఫస్ట్. గుండు చేపించినాక షయాన్కి అయితే వాళ్ళ అత్త స్నానం చేపిస్తుంది, వాళ్ళ రెండో అత్త. నేనేం చేయించలేదు. నేను గుండు చేయించుకొని వచ్చే లోపల వాళ్ళు రెడీగా వేడి నీళ్ళు తీసుకొని కొనుక్కొని పెట్టుకున్నారు. అక్కడ నీళ్ళు కూడా కొనుక్కోవాలన్నా. ఏ గుండు గుండు వాడు నిజంగా అంటే షాన్ ఫుల్ ఏడ్చేస్తారు అనుకుంటే ఇంకా వాడు ఇంకా అంతా ఒక రవ్వ ఏడ్చలే వాడు.